ఉన్నత విద్య చదివిన యువత వ్యవసాయంపై మక్కువతో సాగురంగం వైపు వస్తున్నారు. తాతల నాటి సాగు విధానాలకు స్వస్తి పలికి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాణిస్తున్నారు. అదే బాటలో తిరుపతి జిల్లా సుళ్లూరుపేట మండలం అచ్చుకట్ల గ్రామానికి చెందిన వంశీధర్ రెడ్డి బీటెక్ చదువుతూ వ్యవసాయంపై ఆసక్తితో సాగుబాట పట్టి సరికొత్త విధానాలతో సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఆయన వ్యవసాయ విధానాలేమిటో ఇప్పుడు చూద్దాం. రైతు సోదరులకి హెచ్ఎంటీవీ వీక్షకులకి ముందుగా నమస్కారాలు. నా పేరు వంశీరెడ్డి. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చెన్నైలో చదువుతున్నాను. ముందుగా చూసుకున్నట్లయితే ఈ కడక్నాథ్ చిక్స్ గురించి మన లోకల్లో ఎవరికి అవగాహన లేదు. వీటిలో అమితమైన ఔషధ గుణాలు ఉన్నాయి. సో ఇవి చూసుకున్నట్లయితే చెన్నై, హైదరాబాద్, వైజాగ్ అలానే బెంగళూరు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మన లోకల్లోకి వచ్చేసరికి వీటి గురించి అవగాహన లేకుండా ఎవరు వీటి గురించి పట్టించుకోరు. నేను ముఖ్యంగా జనాలకి మంచి ఆరోగ్యకరమైన చికెన్ ప్రొవైడ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫామ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫామ్ స్టార్ట్ చేసింది గత 2 months నుంచి. జనవరిలో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఒక 300 grams అయితే వెయిట్ వచ్చింది. అదే బ్రాయిలర్ చికెన్ తీసుకున్నట్లయితే 45 daysకి 2 kgs వెయిట్ అనేది రావడం ఉంటుంది. దానివల్ల ప్రజల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది, అనారోగ్యానికి గురవుతున్నారు. బ్రాయిలర్ చికెన్లో ఉండే అమితమైన ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ వీటి వల్ల ఏంటంటే తినే జనాలు తీసుకునే కొద్దీ అనారోగ్యానికి బాగా గురవుతూ లేట్గా రిజల్ట్ ఉంటుంది. లేట్గా ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ కానీ బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. అది కడక్నాథ్ చిక్స్ తీసుకుంటే 10 months పెంచడం వల్ల 1.5 kg నుంచి 2 kgs పెరగడం జరుగుతుంది. మనం ఏ కెమికల్ ఫీడ్, కంపెనీ ఫీడ్ ఏమయ్యో మన దగ్గర దొరికే నూకలు, సజ్జలు అలానే రాగులు ఇవి వేయడం వల్ల గ్రోత్ కూడా బాగా వస్తూ పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి. మా తల్లిదండ్రులు కానీ మా అన్న కానీ నాకు బాగా ప్రోత్సహించారు. నేను మా ఫ్రెండ్ ఇది కలిసి స్టార్ట్ చేసినప్పటికీ నాకు ఎవరు ప్రోత్సాహం ఇవ్వలేదు. ఫస్ట్ అందరూ వ్యతిరేకించినప్పటికీ మా వాళ్ళు నాకు అండగా ఉండి చదువు ఒకటే అవ్వదు, ఇవన్నీ కూడా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో నాకు ముందుగా చెప్పారు. చదువుని నెగ్లెక్ట్ చేయకు, చదువుతో పాటు ఇవన్నీ కూడా చేస్తే తప్పులేదని చెప్పి నన్ను గైడ్ చేసి నన్ను ముందుకు సాగేలా చేశారు. వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞుడై ఉంటాను. మా అన్న లాక్డౌన్లో 2 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, నువ్వు ఇది స్టార్ట్ చేయి నేను చూసుకుంటా నేను చెప్పి ఈ ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ తానే చూసుకుంటూ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అంతా వాటి బాగోగులు, వాటికి మెడిసిన్ అవన్నీ చూస్తూ అతను బాగా కేర్ తీసుకున్న వల్ల ఇది సాధ్యపడిందండి. మా వాళ్ళందరూ, మా నాన్న కానీ మా తాత కానీ అందరూ వ్యవసాయంలో మెలిగిన వాళ్ళే. సో నేను వ్యవసాయం చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక సంకల్పం ఉండేది. నేను ఒక జాబ్ వచ్చినప్పటికీ ఒక 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇలా ఆర్గానిక్గా పంటలు పండించి జనాలకి సప్లై చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అనుకుంటాను. దాని గురించి ఇప్పటి నుంచి అడుగులు వేస్తూ హెచ్ఎంటీవీ నాలుతల్లి అలానే యూట్యూబ్లో చాలా ప్రోగ్రాంలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఫామ్ పెట్టడం స్టార్ట్ చేశాము. ఈ ఫామ్ పెట్టినప్పటి నుంచి అతను నేను అందరం మెడిసిన్ అంటే చెప్పాను కదండి, తెల్లగడ్డలు, తులసాకు, ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ అండి. తెల్లగడ్డలు, తులసాకు, వేపాకు వీటితో జ్యూస్ చేసి వీక్లీ వన్స్ పిల్లలకి అంటే సండేస్ టైంలో నేను కాలేజ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సండేస్ టైంలో ఖాళీ చూసుకొని ఇవే తాగిపించడం వల్ల పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మళ్ళీ వీటికి మించి పుచ్చకాయలు బయట నుంచి మార్కెట్ నుంచి తెప్పించి ప్రత్యేకంగా వాటికి వేయడం వల్ల, వాటికి శ్రద్ధ చూపించడం వల్ల బాగా గ్రోత్ వచ్చాయండి. పుచ్చకాయల వల్ల ఏంటంటే వాటిలో ఉండే జ్యూస్ తాగిన వల్ల పిల్లలు నీరసంగా లేకుండా బాగా యాక్టివ్గా తిరుగుతా బాగా ఉన్నాయండి. ఈ ప్లాంట్ని ఇలానే డెవలప్ చేసి ఇంకా వేరే రకరకాలైన చిక్స్ తెచ్చి పెంచాలని, అది కూడా జనాలకు ఆరోగ్యం కలిగించే చిక్సే పెంచుతాను.